ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి మే 4వ తారీఖున, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనలు 25వ అధ్యాయము 5వ వచనం. మనము దేవుని వాక్యమును చదివినప్పుడు కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 18లో వ్రాయబడినట్లు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. ఆ విధముగా మనం దైవిక వెలుగును పొందగలము. ఓ దేవా, నా కన్నులు తెరిచి నాలో దైవికమైన జీవమును పోయము. నీ వాక్యమునందలి మరుగైన మర్మములను నేను చూచున్నట్లు చేయుము. ఈ దినము రేపు నీ మార్గమును నాకు బయలుపరచుము అని మనం ప్రార్థించవలెను. దేవుని వాక్యమును చదువుట ద్వారా మాత్రమే దైవిక వెలుగు మన హృదయంలో ప్రవేశించును. మనము దేవుని స్వరమును స్పష్టముగా వినగలము. దైవజనుడైన ఏలియా దేవుని ప్రవక్త. అతడు ప్రార్థించగా అగ్ని దిగి వచ్చెను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. అతడు 3.5 సంవత్సరములు ప్రార్థించగా వర్షము కురవకుండెను. మరలా అతడు ప్రార్థించగా వర్షము కురిసెను. అదే ప్రవక్త బదిరీ వృక్షం క్రింద కూర్చుండి ఈలాగున ప్రార్థించెను, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. అతడు నిరుత్సాహపడెను. దానికి కారణమేమి? అతడు దేవుని మనస్సును గ్రహించకుండుట చేతనే. దేవుడు అతడిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని పోయెను. అచ్చట అతడు మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినెను. అప్పుడతడు దేవుడు ఏమి చేయనయ్యున్నాడో, ఎట్లు యెజెబెలునకు ఇతరులకు తీర్పు తీర్చనయ్యున్నాడో అర్థం చేసుకొనెను. ఈ విధంగా అతడు భయముల నుండి, అనుమానముల నుండి విడిపించబడి దేవుని చిత్తమును స్పష్టముగా చూడగలిగెను. దేవుని స్వరమును వింట ద్వారానే మనము దేవుని ఇల్లు కట్టుటలో ఆయన జతపని వారముగా, ఆయనతో పాలివారముగా కాగలము. దేవుని ప్రార్థించి ఆయన స్వరం వినుట అనున్నది మన అనుదిన అలవాటుగా ఉండవలెను. మొట్టమొదటిగా మనము తప్పక రక్షించబడిన అనుభవం గలవారై ఉండవలెను. రెండవదిగా ఆయన సన్నిధిని అనుభవించు వారముగా ఉండవలెను. ఏ విధమైన పాపమైనను ఆయన సన్నిధిని అనుభవించకుండా చేయునని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఏలియా నిరుత్సాహపడినట్లే మనం కూడా కాగలము. మన హృదయములను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. మరియు దురాశ, శత్రుత్వము, అపవిత్రత అనునవి లేకుండా ఉండవలెను. అనుదిన తర్ఫీదు వలన దేవుని స్వరమును మనము వినగలము. సమస్య ఎట్టిదైనను ఆయన చెంతకు పోగలము. దేవుని స్వరం వినుటకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండవలెను. రాజైన దావీదుకు దేవుని స్వరం ఎట్లు వినవలెనో తెలియను. కానీ ఆ తరువాత అతడు మిక్కిలి అసహనమునకు గురయ్యెను. దేవుని అడగకుండా, ఆయన స్వరమును వినకుండా సౌలుకు వ్యతిరేకంగా ఫిలిస్తీన్లతో చేరెను. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దావీదును అతని జనులను సిక్లగునకు వచ్చిన తరువాత తమ ఇండ్లు కాల్చబడి ఉండుటయు, తమ భార్యలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు కనుగొనిరి. దావీదు పశ్చాత్తాపడి దేవుని వెతుకగా ఆయన అతనితో మాట్లాడి సమస్తమును సమకూర్చేదనని వాగ్దానం చేసెను. దావీదు ఊరీము, తుమ్మీము ద్వారా దేవుని అడిగి విధేయత చూపిన వాడే సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు తన చిత్తమును చేయవలనని మనలను బలవంత పెట్టడు. వివాహము, వ్యాపారము, ఉద్యోగము లేక ఇంకేదైనా విషయం తెలుసుకొనుటకు మనంతటా మనము దేవుని చెంతకు పోవలెను. కానీ చాలా విచారకరమైన విషయం ఏమనగా, ఓపికతో దేవుని యొద్ద కనిపెట్టలేక చాలా తక్కువ మంది విశ్వాసులు మాత్రమే దేవుని అడుగుట అను ఆధిక్యతను కలిగి ఉన్నారు. దేవుని అడగకపోవటం వలన ఫలితము అసంతోషము, పతనమే. వారు ఆత్మీయముగా చెవిటివారు, గ్రుడ్డివారు అగుదురు. మరలా మనము వెనుదిరిగి దేవుని యొద్దకు వచ్చుట చేతనే సమస్తమును సమకూర్చుకొనగలము. కనుక మనము, ప్రభువా, నీవే నా ఊరీముగా తుమ్మీముగా ఉండుము,
నీ స్వరము వినుటకు నాకు సహాయం చేయుము అని ప్రార్థించవలెను. ఆమెన్.